బ్రేకింగ్ న్యూస్. ములుగు జిల్లాలో పంట నష్టం, అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న రైతు మధుకృష్ణ ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు వెంకటాపురం పోలీసులు. 2 ఎకరాల్లో హైటెక్ కంపెనీ మొక్కజొన్న సాగు చేశారు రైతు మధుకృష్ణ. పంట నష్టం రావడం, అప్పుల పాలు కావడంతో పురుగుల మందు తాగి సూసైడ్ అటెంప్ట్ చేశాడు మధుకృష్ణ. అతన్ని వెంటనే వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై ఇప్పటికే లోతైన దర్యాప్తు చేయాలని కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు మంత్రి సీతక్క. ఈ ఘటనపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, దీనికి సంబంధించి ఇప్పటికైనా సీడ్ కంపెనీ యజమానులు ఏమైనా స్పందించారా? ఇటు రైతు కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన నెలకొంది కదా, సో డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మధుకృష్ణ 2 రోజుల క్రితం సూసైడ్ అటెంప్ట్ చేయగా నిన్న చికిత్స పొందుతూ మృతి చెందగా ప్రస్తుతం అయితే తనకు సంబంధించిన వ్యవహారం లోపల తన భార్య ప్రసన్న ఫిర్యాదుని పోలీసులు 194 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అందులో ప్రధానంగా అప్పుల పాలు కావడము, అదేవిధంగా మొక్కజొన్న సాగు సంబంధించి ఎన్ని అప్పుల పాలయ్యో పూర్తి డేటా కూడా సేకరిస్తున్న పరిస్థితి. అయితే ఇందులోపల విచారణలో భాగంగానే సూసైడ్ కిందనే మొదటగా ఎఫ్ఐఆర్ నమోదు చేశాము. విచారణలో భాగంగా అసలు ఎవరి కారణంగా తను సూసైడ్ పాల్పడ్డాడో ఆ వ్యక్తులను చార్జ్ షీట్ లోపల కూడా మేము పేర్లు ఇన్వాల్వ్ చేస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఇక ఇదే ఘటనలో కూడా గత ఫిబ్రవరి నెలలో కూడా 11వ తేదీన చంద్రరావు అనేటువంటి ఒక రైతు, చింతపల్లి గ్రామానికి చెందిన రైతు కూడా ఇదే విధంగా సూసైడ్ చేసుకున్నాడు. ఆ ఘటనలో ఆర్గనైజర్ పై చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా పోలీసులు ఆ కేసును పూర్తిగా నీరు గార్చి సూసైడ్ కేసుగానే దాన్ని క్లోజ్ చేసింది. అంటే అదే విధంగా ప్రస్తుతం మధుకృష్ణ కేసు కావద్దు, పూర్తిగా దీనిలో ఆర్గనైజర్లు, వెనుకున్న వ్యక్తులు, సీడ్ కంపెనీలకు సంబంధించిన ప్రతినిధుల కారణంగానే సూసైడ్ చేసుకున్నాడు కాబట్టి ఇందులోపల తమకు న్యాయం చేయాలంటూ కూడా నిన్న సాయంత్రం వరకు కూడా మధుకృష్ణ మృతదేహంతో తన అక్కడ ఆదివాసీ రైతులు, తన కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. దాదాపు 2 గంటల పాటు ధర్నా చేసిన తర్వాత ఆర్గనైజర్ అయితే హైటెక్ సీడ్ కంపెనీ విత్తనాలు ఇచ్చిన ఆర్గనైజర్ సురేష్ బాబు ఉన్నాడు. తన సోదరు అక్కడికి రావడము, తక్షణ సాయం కింద, నష్టపరిహారం కింద కొంత ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించి తన అంత్యక్రియలకు ఆర్థిక సాయం చేయడంతో నిన్న ధర్నా విరమించారు. కానీ ఇందులోపల పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరించకుండా లోతైన దర్యాప్తు చేయాలి. ఈ సూసైడ్లన్నిటికీ ప్రధాన కారణము హైటెక్ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులే, దాంతో పాటుగా ఆర్గనైజర్లే అంటూ కూడా రైతులు చెప్తున్నారు. సో మొత్తంగా పోలీసు విచారణలో, లోతైన విచారణ లోపల ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఏ అంశాలు బయటకు వస్తాయో చూడాలి. ఇక మరోవైపు ఇదే విధంగా గత కొన్నేళ్ల నుంచి సూసైడ్లు జరుగుతున్నా కూడా పోలీసులు వీటిపై ఓన్లీ సూసైడ్ కేసులుగానే పరిగణిస్తున్న నేపథ్యం లోపల పూర్తిగా మంత్రి సీతక్క నిన్న కలెక్టర్ తో మాట్లాడారు. ఇందులో నిజ నిర్ధారణ కమిటీలు వేయాలి, వెనుక ఎవరున్నా కూడా వదిలిపెట్టొద్దు, వాళ్ళపై కేసులు నమోదు చేయాలంటూ కూడా చెప్పారు. కానీ జిల్లా కలెక్టరు పూర్తిగా ఆ యొక్క రైతులే సూసైడ్ చేసుకుంటున్నారు, ఒత్తిడి తట్టుకోలేక ఆర్థిక భారంతో అని కూడా చెప్పని తెలుస్తుంది. అయితే జిల్లా స్థాయి అధికారి ఏకంగా అక్కడటువంటి స్థానిక అధికారులతో ఈ విధంగా మాట్లాడడంతో అసలు కేసు లోపల రైతులకు నిజంగా న్యాయం జరుగుతుందా లేదా అనేది ప్రస్తుతం చర్చ జరుగుతుంది. మొత్తానికి ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తప్పుదోవ పడుతుంది, సూసైడ్ కేసుగానే మిగిలిపోతున్నట్టు చర్చ జరుగుతుంది. మొత్తానికి పోలీసుల విచారణ లోపల కలెక్టర్ కూడా 3 మెన్ కమిటీతో విచారణ జరిపించాలంటూ మంత్రి సీతక్క ఆదేశం నేపథ్యం లోపల ఇంకా సీడ్ కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తేనే నిజానిజాలు బయటకు వస్తాయని చర్చ జరుగుతుంది. సో మొత్తంగా చూడాలి కలెక్టర్ ఏం చర్యలు తీసుకుంటారో కూడా, దాన్ని బట్టే సీడ్ కంపెనీల వ్యవహారం కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రసన్న, వేణు, ఇప్పటి వరకు జరిగిన ఘటనను చూస్తే ఇటు సీతక్క కూడా ఆ కలెక్టర్ని ఆదేశించారు. దీనికి సంబంధించి విచారణ చేయమంటూ కూడా ఆవిడ ఆదేశాలు జారీ చేసింది. అసలు దీనికి సంబంధించి రైతు మృతి చెందిన తర్వాత ఎవరి మీదైనా కేసు నమోదు చేశారా? డీటెయిల్స్ అసలు తెలుసాయా దీనికి సంబంధించి? వరకు కూడా వెంకటాపురం పోలీసులు 194 బిఎన్ఎస్ఎస్ కిందనే కేసు నమోదు చేసి సూసైడ్ కి సంబంధించి రిపోర్ట్ అయితే తీసుకోవడం జరిగింది. అంటే ఇందులోపల కుటుంబ సభ్యులు మధుకృష్ణ సంబంధించిన భార్య ప్రసన్నతో పాటు తన బంధువులు, అన్నలను కూడా విచారించిన తర్వాత పూర్తి పంచనామా చేసుకుని ఎవరెవరి పేర్లను, ఎవరు తన అప్పుల పాలైనాడు, ఎవరి వాళ్ళ అప్పుల పాలైన పూర్తి డేటా సేకరించిన తర్వాత వాళ్ళు ఈ సూసైడ్ కారణం అనే దానిపై కూడా పోలీసులు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే పోలీసుల ఎంక్వైరీ ఓ వైపు ఉండగానే మరోవైపు జిల్లా కలెక్టర్ కూడా ఇది ఒక కీలక అంశం కాబట్టి దీనిపై 3 మెన్ కమిటీ వేసి నిజ నిర్ధారణ చేయాలి, దీన్ని వెనుకున్న వాళ్ళపై ప్రత్యేకంగా కేసులు నమోదు చేయాలంటూ కూడా సీతక్క ఆదేశం. కానీ ఇప్పటి వరకు అట్లాంటి స్టెప్స్ జిల్లా కలెక్టర్ నుంచి జరగలేదు. స్థానికంగా ఉన్న పోలీసులు కూడా సూసైడ్ కేసుగానే పరిగణిస్తున్న నేపథ్యం లోపల దీనిపై అసలు ఏం చేయబోతున్నారు అనేది కూడా చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ వేణు.